కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. అర్ధపంచక జ్ఞానంలో మనం ఉపాయ స్వరూపం గురించి తెలుసుకుంటూ, ఉపాయ స్వరూపంలో కర్మ, జ్ఞాన, భక్తి, యోగముల కంటే ప్రపత్తి చాలా సుఖమైనది అని మనం తెలుసుకున్నాం. భక్తి చేయడంలో గాని, మిగిలిన యోగాలు ఆచరించడంలో గాని మన ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనం చాలా తెలుసుకున్నాం విషయాలు, ఎలాగో భక్తి గురించి అది కూడా మనంతట మనం సాధన చెయ్యాలి అని. ప్రపత్తి విషయంలోకి వచ్చేసరికి ఆ కష్టం ఉండదు. మనం భగవంతుడా నీదే భారం అని వేసి ఆయన మీద పరిపూర్ణ విశ్వాసంతో మనం ఉంటే తర్వాత చేయవలసిందంతా ఆయనదే పని. భగవంతుడి పని ఎక్కువ. ప్రపత్తిలో ఆయనే రక్షించుకుంటాడు మనల్ని. ఆయన రక్షణ మనం అడ్డుకోకూడదు, మనం స్వతంత్రులము అని అనుకోకుండా ఉంటే చాలు. నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు, నీవు తప్ప వేరే గతి లేదు అని నమ్మి ఉండడమే అని తెలుసుకున్నాం. ప్రపత్తికి 6 అంగాలుంటాయని, ఆ 6 అంగాలు విశ్వామిత్రుడి చరిత్రలో మనం నిన్న చూశాం. ఈరోజు శరణాగతులన్నిటిలోకి తలమానికమైనటువంటి శరణాగతి విభీషణ శరణాగతి. శ్రీమద్ రామాయణంలో అనేక మంది శరణాగతులున్నారు. అక్కడ కూడా మనం విభీషణ శరణాగతి గురించి కొంచెం చెప్పుకున్నాం, రామాయణంలో శరణాగతులు అని. కానీ ఈ 6 అంగాలు విభీషణుడి విషయంలో ఎలా చూస్తాము అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కడ ఈ 6 అంగాలు ఎలా ప్రదర్శించబడ్డాయి? ఆయన అనుసరించాడు కదా, ఈ 6టిని అనుసరించే కదా శరణాగతి చేశాడు. అవి ఏంటి? శరణాగతికి 6 అంగాలు నిన్న చెప్పుకున్నాం. ఆకించిన్యము, అనన్యగతిత్వము, రక్షిష్యతి విశ్వాసః అని చెప్పి శ్లోకం చెప్పుకున్నాం కదా మనం. ఆనుకూల్యస్య సంకల్పః, ప్రాతికూల్యస్య వర్జనం. రక్షిష్యతి ఇది విశ్వాసః, గోప్తృత్వ వరణం తథా. ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధ శరణాగతి అని. శ్రీరామాయణంలో విభీషణ శరణాగతి యుద్ధకాండలో వస్తుంది. ఇక యుద్ధం స్టార్ట్ అయ్యేటప్పుడు, ఇంకా స్టార్ట్ అయ్యేటప్పుడు అందరితో సభ తీర్చినప్పుడు రావణాసురుడికి చాలా హితం చెప్తాడు విభీషణుడు. అన్నయ్య, ఇచ్చేసేయి సీతమ్మని, రామచంద్రమూర్తికి అప్పచెప్పేసేయి, లంకంతా నాశనం అయిపోద్ది అనవసరంగా. ఆయన పరమాత్మ స్వరూపుడు అనే నమ్మకం ఈయనకి కలగడం వలన అప్పటికే హనుమంతుడు వచ్చి అంతా చూపించి వెళ్ళాడు కదా, శక్తి ఎలాంటిదో చూపించి వెళ్ళాడు కదా, అందువలన 4 మంచి మాటలు చెప్తాడు. కానీ వినబుద్ధి వేయలేదు రావణాసురుడికి. కోపం వచ్చేసింది. తమ్ముడు, వయసులో చిన్నవాడు, ఈయనేమో సామ్రాజ్యాధిపతి, విభీషణుడు సామంతరాజు లాంటి వాడు, ఏదో చిన్న భాగాన్ని పరిపాలించుకునేవాడు విభీషణుడు. అటువంటి వాడు తనకి మంచి మాటలు చెప్తే ఎక్కుతాయండి? ఎక్కలేదు. త్వాంత ధిక్ కులపాంసనం అన్నాడు. ఎప్పుడైతే ధిక్ అన్నాడో, చీ అన్నాడో, వెంటనే పాపం వచ్చేశాడు విభీషణుడు అక్కడి నుంచి. ఎలాగా? కాలే ఇసుక మీద వేడివేడిగా కాలిపోతుందనుకోండి, కాలు పెట్టగలమా? వెంటనే తీసేస్తామని అక్కడి నుంచి. అంత వెంటనే చటుక్కున తనకి ఆంతరంగిక గల మిత్రులు 4 ఉన్నారు. ఆ 4తోటి కూడా, అనుచరులతోటి, రాక్షసులైన అనుచరులతో ఆకాశంలోకి ఎగిరిపోయి నుంచున్నాడు. వెంటనే ఇంకా లంకలో ఎప్పుడైతే చీ అన్నాడో ఆ లంకలో ఒక్క సెకను కూడా కాలు ఉంచలేదు. ఆకాశంలోకి వెళ్ళిపోయి అప్పుడు అక్కడి నుంచి మాట్లాడతాడు రావణాసురుడితోటి. సరే, నేను వెళ్ళిపోతున్నాను, నీకు శుభం కలుగుగాక అని చెప్పి లంక నుంచి బయలుదేరిపోతాడు. స్వస్తి చేస్తూ గమిష్యామి, నువ్వు బాగుండాలి అని చెప్పేసి అనుకుని వెళ్ళిపోతాడు ఆయన. ఆజగామ ముహూర్తేన యత్ర రామస్య లక్ష్మణః. ఆజగామ ముహూర్తేన వచ్చేసాడు. ఎక్కడికి? రాముడితో కలిసి, లక్ష్మణుడితో కలిసి ఉన్న రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చేశాడు విభీషణుడు. విభీషణుడు వచ్చేశాక, ఇది మనకి తెలుసున్న కథైనా, ఇంతకు ముందు చెప్పుకున్నదైనా కూడా మనం ప్రపత్తి గురించే కదా, ప్రపన్నుడు అనే కదా మనం ఈ వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యమైనది ప్రపత్తి కాబట్టి దాని గురించని మరింత చెప్పుకోవడం జరుగుతోంది. 1-2 సార్లు గుర్తు చేసుకోవడం, ఎందుకంటే ప్రపత్తి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సంప్రదాయంలో.
అన్నిసార్లు మనం చెప్పుకుంటున్నాం. విభీషణుడు వచ్చేశాడు రామచంద్రమూర్తి దగ్గరికి. లక్ష్మణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు మొదలైన వానరులందరూ కూడా ఉన్నారు. ఇంకా యుద్ధం స్టార్ట్ అవ్వలేదు కదా, అందరూ వచ్చారు అంతే. ఆ వారధి దాటి వచ్చారు, ఆ సముద్ర తీరంలో విడిది చేసి ఉన్నారు. మరి యుద్ధం ప్రారంభం అవబోతోంది కదా. ఇప్పుడు యుద్ధం అవబోతున్న సమయంలో కష్టకాలంలో అన్న దగ్గర ఉండాలి కదా తమ్ముడు అనేవాడు. మరి ఇటువంటి యుద్ధం వస్తున్న సమయంలో అన్నయ్యని వదిలేసి వచ్చేయడం సరైన పనేనంటారా? అది కూడా అన్నయ్యని విడిచిపెట్టేయడం ఒక దోషం. మరి రావడం ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆ అన్నకి శత్రువైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని వచ్చి ఆశ్రయించాడు. మరి ఇది ఇంకో తప్పు కదా. మరి విభీషణస్తు ధర్మాత్మ అంటుంది శూర్పణఖ. విభీషణుడండి మా అన్నయ్య అండి, ధర్మాత్ముడండి అని చెప్పి రామచంద్రమూర్తితో చెప్తుంది. మరి ధర్మాత్ముడు అన్నప్పుడు ఇలాంటి పని చేయకూడదు కదా, తప్పు చేయకూడదు కదా. అంటే విభీషణుడు పరమ సాత్వికుడు. అంతేకాకుండా బ్రహ్మవరం చేత గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు విభీషణుడు. అందరు ముగ్గురు అన్నదమ్ములు తపస్సు చేశారు. ఒక ఆయన నిద్ర అడిగాడు, ఒక ఆయన పొరపాటునే అడగచ్చు కాక నిద్ర వచ్చింది, ఇంకో ఆయనేమో మానవులు తప్ప మిగతా ఎవరి చేతనా చావు రాకుండా ఆయన కోరుకున్నాడు. ఈయన ధర్మంగా ఉండాలి, నేను నా మనసు ఎప్పుడు ధర్మం నందే సంచరించాలి అని చెప్పి కోరుకున్నాడు. ఈయన వేదాంత సారవంతా ఈ విభీషణుడికి తెలుసు. ఆయనతో సాత్వికుడు కాబట్టి ఎన్నోసార్లు నచ్చ చెప్పాడు అన్నయ్యకి, ఇది తప్పు నువ్వు చెయ్యొద్దు అని చెప్పాడు. కానీ విననప్పుడు మరి నువ్వు బయటకు పో అని చెప్పి అన్నాక ఇంకా పట్టుకుని ఎలా వేలాడతాడు? అంతే కదా. మనం చేసే పనులు రెండు రకాలుగా ఉంటూ ఉంటాయి. సామాన్య ధర్మము, విశేష ధర్మము అని చెప్పి రెండు విధాలుగా ఉంటాయి. మనం వర్ణ ఆశ్రమానికి సంబంధించిన అనుగుణమైనటువంటి ధర్మాలు పాటిస్తూ దాని ద్వారా పరమాత్మని చేరడం సామాన్య ధర్మం. నేరుగా పరమాత్మకే సేవ చేసుకోవడం విశేష ధర్మం. సామాన్య ధర్మం పాటించినా మోక్షం వస్తుంది, విశేష ధర్మం పాటించినా మోక్షం వస్తుంది. ఏది పాటించినా మోక్షం వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక చెట్టు మీద మనకి పండు కనిపిస్తోంది. అది చాలా ఎత్తులో ఉంది కాబట్టి ఏం చేస్తాం మనం? పొడుగాటి కర్ర తీసుకుని దానికి ఒక కత్తి కట్టి దాని సహాయంతో పండుని కోసుకుని తింటాం. అదే ఆ పండు ఎత్తుగా కాకుండా మనకి చేతికి అందేలాగే ఉందనుకోండి, ఇంకా కర్ర అక్కర్లేదు, కత్తి అక్కర్లేదు కదా, నేరుగా చేతితోనే పండును కోసేసుకుంటాము, తినేస్తాం మనం. అలాగే దూరంగా ఉన్న పండు లాంటిది మోక్షం. సామాన్య ధర్మంలో వర్ణాశ్రమ ధర్మాలన్నీ పాటిస్తూ మనం మోక్షాన్ని అందుకోవాలి. కానీ ఆ పరమాత్మే వచ్చి ఇక్కడ వేంచేసి ఉన్నాడు కదా రామచంద్రమూర్తిగాను. ఎలాగూ అన్నగారికి తను చెప్పిన మాటలు నచ్చలేదు. అందుకని విశేష ధర్మమే గొప్పది అని భావించాడు విభీషణుడు. సామాన్య ధర్మం కంటే విశేష ధర్మం గొప్పదని భావించి వచ్చేశాడు. అసలు అవకాశం ఉంటే రెండూ పాటించడానికే మనం ప్రయత్నం చెయ్యాలి. సామాన్య ధర్మం, విశేష ధర్మం పాటించడానికి ప్రయత్నం చెయ్యాలి. కుదరని పక్షంలో సామాన్య ధర్మాన్ని వదిలేసి విశేష ధర్మాన్ని మనం పాటించాలి. వసుదేవుడి విషయంలో చూద్దాం. వసుదేవుడు మామూలుగా మాట ఇచ్చాడు. ఎప్పుడైతే దేవకి దేవుని వసుదేవుని చంపైపోతుంటే, బావా మాకు పుట్టిన పిల్లలందరినీ కూడా నీకు తెచ్చి అప్పచెప్తాను అని చెప్పి మాట ఇచ్చాడు. అలాగే 6 తీసుకెళ్లాడు. 7వ అమ్మాయిని కూడా తీసుకెళ్లి ఇచ్చాడు. 8 కృష్ణుడు పుట్టాడు. మరి మాట ఇచ్చినందుకు వెంటనే తీసుకెళ్లి అప్పచెప్పాలి. కానీ అప్పచెప్పాడండి వసుదేవుడు? అప్పచెప్పలేదు. తీసుకెళ్లి ఆ యమున దాటించేశాడు. నందగోకులంలో ఉంచేసి అక్కడ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఇచ్చాడు. మరి అలా ఇవ్వచ్చా? మరి సామాన్య ధర్మంగా మాట ఇచ్చాడు కదా, మరి ఇవ్వాలి కదా. కానీ పుట్టింది భగవంతుడు. ఆ భగవంతుడిని రక్షించడం కోసం సామాన్య ధర్మాన్ని వదిలేసి విశేష ధర్మాన్ని ఆచరించాడు వసుదేవుడు. చక్కగా సుఖపడ్డాడు జీవితంలో. మరి దశరథుని చూసుకుంటే, దశరథుడు సామాన్య ధర్మం పాటించాడు. తను భార్యకి మాట ఇచ్చాడు. ఆ మాటను నిలుపుకోవడానికే ప్రయత్నం చేశాడు తప్ప, అయ్యో నేను ఈ సత్యవాక్ పరిపాలన అనే దాన్ని పాటిస్తూ ఉంటే నాకు కొడుకు దూరం అవుతున్నాడు, పరమాత్మే నాకు కొడుకుగా వచ్చాడు, ఈయన దూరం అవుతున్నాడు అని నేను విశేష ధర్మాన్ని పాటించాలి అని అనుకోలేదు. సామాన్య ధర్మాన్నే పట్టుకున్నాడు పాపం.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, లేకపోతే ఆడిన మాట నిలబెట్టుకోలేకపోయాడు దశరథుడు అనే అపనింద వస్తుందనే ఆలోచించాడే తప్ప పరమాత్మ దూరం అయిపోతున్నాడు అని ఆ విశేషాన్ని తెలుసుకోలేకపోయాడు. పరమాత్మని దూరం చేసుకున్నాడు. ఆ బాధతోనే చనిపోయాడు దశరథ మహారాజు. శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పారు. ఇంతకు ముందు దాని భావాన్ని చెప్పుకున్నాం మనం. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థ పృథివీం త్యజేత్. ఒక వంశం చెడిపోతోంది అంటే ఒక వ్యక్తిని విడిచిపెట్టేమన్నారు. ఒక గ్రామం చెడిపోతోంది అంటే ఒక వంశాన్నే విడిచిపెట్టేయమన్నారు. అదే ఒక రాష్ట్రం చెడిపోతూ ఉంటే ఒక గ్రామాన్నే విడిచిపెట్టేయమన్నారు. అదే మన ఆత్మస్వరూపం చెడిపోతుంటే దేన్నైనా విడిచిపెట్టేయచ్చు. ఒక దేశాన్నే కాదు, దేన్నైనా విడిచిపెట్టేయాలి మన ఆత్మస్వరూపం చెడిపోతూ ఉంటే. ఆత్మస్వరూపం అంటే చెప్పుకున్నాం, భగవంతునికే చెంది ఉండడము అనేది కదా. తనకి భగవంతునికి మధ్య ఉండే సంబంధం చెడిపోతోంది అంటే భార్యనైనా ధనాన్నైనా దేన్నైనా కూడా విడిచిపెట్టి ముందు ఆ స్వరూపాన్ని రక్షించుకోవాలి కదా ప్రపన్నుడు. అందువలన అన్నగారైన విభీషణుడు రావణాసురుణ్ణి విభీషణుడిని విడిచిపెట్టి వచ్చి పరమాత్మని ఆశ్రయించాడు. ఏమనుకున్నాడు ఆయన? రామచంద్రమూర్తి పరమాత్మే స్వయంగా, ఆ శ్రీమన్నారాయణే ఇక్కడికి విభవ అవతారంగా వేంచేసి వచ్చాడు అనే జ్ఞానం ఉంది గనుక ఆయన సర్వలోక శరణ్యుడు, అంటే ఎవరినైనా రక్షించే స్వభావం కలిగినటువంటి వాడు ఆయన అనుకున్నాడు. అంతే, అక్కడే నిశ్చయించేసుకున్నాడు. లంకలో ఉండగానే నిశ్చయించేసుకున్నాడు ఆయన. ఆనుకూల్యస సంకల్ప కదా. వెంటనే తన 4 మంత్రులతోటి ఎప్పుడైతే ఆకాశంలోకి వచ్చాడో అప్పుడే నిశ్చయించేసుకున్నాడు. శ్రీరామ పాదాలే నాకు ఉపాయము అని అనుకున్నాడు. రామ పాదాలను ఆశ్రయించాలని సంకల్పించుకుని వెంటనే ఎక్కడికి వచ్చాడు? రామచంద్రమూర్తి దగ్గరికే వచ్చాడు. వెంటనే ఏ కుబేరుడి దగ్గరకో వెళ్ళొచ్చు కదా, అన్నగారే కుబేరుడు, కుబేరు దగ్గరకో వెళ్ళొచ్చు కదా, ఇతర దేవతలు రక్షించమని అడగచ్చు కదా, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు కదా. లేదు, ఎక్కడికి వచ్చాడు? డైరెక్ట్ గా రామచంద్రమూర్తి దగ్గరికే వచ్చేసాడు. శత్రువు అని అనుకోలేదు, ఆయన పరమాత్మ అనుకున్నాడు. తనని రక్షించేవాడు ఆయనే, తనకి మోక్షాన్ని ఇచ్చేది ఆయనే అని అనుకున్నాడు. వచ్చాడు అంతే తప్ప ఇంకెక్కడికి వెళ్లకుండా డైరెక్ట్ గా విశ్వాసంతో వచ్చాడు ఆయన. ప్రాతికూల్యస్య వర్జనం కదా, విడిచిపెట్టేయాలి కదా, ప్రతికూలమైనటువంటి వాటిని విడిచిపెట్టేయాలి. ప్రతికూలమైనవి ఏంటి? ఆ లంకని, ఆ అన్నగారిని విడిచిపెట్టేశాడు. ఆ క్షణమే విడిచిపెట్టేశాడు. వెంటనే వచ్చేశాడు. అయ్యో ఇంటికెళ్ళాలి, నేను భార్యతో చెప్పాలి, పిల్లలతో చెప్పాలి, ఎంతో కొంత డబ్బు తెచ్చుకోవాలి, ఇవన్నీ ఏం లేవు ఆయనకి. ఏదైతే తన మనోరథానికి వ్యతిరేకంగా ఉన్నాయో అవన్నీ వదిలేశాడు. భార్య పిల్లలకి చెప్పలేదు, ఆ సంపద తెచ్చుకోలేదు, ఏమీ చేయకుండా ఆ లంకని వదిలిపెట్టేశాడు. రక్షిష్యతీతి విశ్వాస 3వ అంగం. తన కోరిక నెరవేర్చి రక్షించేవాడు శ్రీమన్నారాయణుడిగా వచ్చిన శ్రీమన్నారాయణుడే రామచంద్రుడిగా వచ్చాడు. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతమాం క్షిప్రం విభీషణం ఉపస్థితం అని చెప్తాడు. సుగ్రీవుడితో చెప్తాడు. అందరికీ సుర నర తిర్యక్ స్థావర భేదం లేకుండా, కులము ధనము విద్య లేదా వివక్ష లేదా జ్ఞానము ఇటువంటి ఏమీ లేకుండా, వివక్ష లేకుండా అందరికీ రక్షకుడైనటువంటి ఆ శ్రీరాముడు దగ్గరికి నేను వచ్చానని, అంటే విభీషణుడు వచ్చాడు అని చెప్పండి అని చెప్తాడు. అంటే ఆయనే నన్ను రక్షిస్తాడనే విశ్వాసంతో వచ్చి రామచంద్రమూర్తి ఎదురుగా కొంచెం దూరంలో నిలబడ్డాడు. గోప్తృత్వ వరణం తథా, అంటే నన్ను రక్షిస్తాడు అనుకున్న వాడిని వరించడం, రక్షకుడుగా వరించడం కదా, స్వీకరించడం కదా. భవంతం సర్వభూతానాం శరణ్యం శరణాగతః అని చెప్తాడు. రామచంద్రమూర్తి దగ్గర కబురంపాడు విభీషణుడు సుగ్రీవుడు మొదలైన వాళ్ళ ద్వారా. ఆ సుగ్రీవుడు మొదలైన వాళ్ళతో చర్చిస్తాడు రామచంద్రమూర్తి. ఆఖరికి చెప్తాడు, మిత్రభావేన సంప్రాప్తం నత్యజయం కదంచన అని చెప్పి, మిత్రభావం నటిస్తూ వచ్చినా సరే చాలు, నేను రక్షిస్తాను అని చెప్పాడు. ఇక ఏతద్వ్రతం మమ సకృదేవ ప్రపన్నాయ తవా స్మిత చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అని
తన అభిప్రాయాన్ని కొండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. నా వ్రతం అంతేది, ఎవరైనా రక్షణ కావాలి అని వచ్చారా నేను తప్పకుండా రక్షించి తీరుతాను, ఇది నా వ్రతము అని చెప్పి తన స్వభావాన్ని పూర్తిగా ఆవిష్కరించాడు వానరులందరి దగ్గర కూడా. తన స్వభావాన్ని చెప్పాక సుగ్రీవుణ్ణి పంపిస్తాడు, వెళ్లి తీసుకురా, నేను అంగీకరించానని చెప్పి వెళ్లి తీసుకునిరా. ఇదిగో సుగ్రీవా వెళ్లిపోతున్నావు, తీరా అక్కడికి వెళ్ళాక నువ్వు వచ్చింది విభీషణుడు కాదు రావణాసురుడు అనుకో, మళ్లీ నా దగ్గరకు వచ్చి వెనక్కి చెప్పక్కర్లా, స్వామి రావణాసురుడు వచ్చాడు ఏం చేయమంటారు నన్ను అడగక్కర్లా. ఇదివా రావణ స్వయం, సాక్షాత్గా రావణుడే వచ్చినా కూడా పర్వాలేదు, రావణాసురుడైనా నేను శరణ్యుడిగా అతనికి నేను అభయం ఇస్తాను. అందువలన విభీషణుడైనా పర్వాలేదు, సాక్షాత్ రావణాసురుడైనా పర్వాలేదు, ఎవరు శరణన్నా నేను రక్షించి తీరుతాను కాబట్టి వారిని తీసుకునిరా అని చెప్పి పంపిస్తాడు. ఆయనే డైరెక్ట్ గా అంగీకరించలేదు, పురుషకారం ఉండాలి కదండి శరణాగతిలో. పురుషకారం భూతుడిక్కడ సుగ్రీవుడి ద్వారా రమ్మని చెప్పాడు. ఆయన సుగ్రీవుడి ద్వారా కవరింపాడు విభీషణుడు, సుగ్రీవుడి ద్వారా రక్షించాడు, అంగీకరించాడు మన రామచంద్రమూర్తి కూడా. సర్వ ప్రాణులకు రక్షకులైనటువంటి మిమ్మల్ని నేను శరణు పొందుతున్నాను అని డైరెక్ట్ గా రామచంద్రమూర్తి పాదాలని కాయికంగా కూడా చక్కగా ఆశ్రయించాడు విభీషణుడు. తనకున్న రాజ్యాన్ని, తన దగ్గర ఉన్నటువంటి 4 మంత్రులతో సహితంగా వచ్చేసాడు కదా, తను ఏదో చిన్న రాజ్యానికి పరిపాలన చేసుకుంటున్నాడు. ఆ రాజ్యం గాని నా సంపద గాని అన్నీ మీవే స్వామి అని చెప్పేసి రామచంద్రమూర్తి పరం చేసేశాడు. భవద్గతం మే రాజ్యంచ జీవితంచ సుఖానిచ. రాష్ట్రాలుంటాయి కదండి, ఏ దేశమైనా రాష్ట్రాలుంటాయి, సామంతరాజులు ఉంటారు. అలాగా విభీషణుడు కూడా కొంత రాజ్యం ఉంది, దాన్ని శ్రీరామునికి సమర్పించేసి నా సర్వస్వాన్ని రామ కైంకర్యం కోసమే నేను అప్పచెప్పేస్తున్నాను, రామ కైంకర్యం తప్ప నాకు వేది అవసరం లేదు అని చెప్పి ఆత్మ సమర్పణ చేసుకున్నాడు విభీషణుడు. ఆఖరిది కార్పణ్యము, అంటే నాకు వేరే గతి లేదు అని దీనంగా తనకున్నటువంటి దైన్యాన్ని చెప్పుకోవాలి. అనుజో రావణస్యాహం తేన చాప్యవమానిత అని, నేను రావణాసురుడి సోదరునే, అతని చేత అవమానించబడ్డాను, ఎన్నోసార్లు ఎన్నో మాటలన్నాడు, నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదయ్యా అని తన దైన్యాన్ని చెప్పుకున్నాడు విభీషణుడు. ఇలా శరణాగతికి ఉండే 6 అంగాల్ని కూడా చక్కగా పాటించాడు విభీషణుడు. ఆ 6 అంగాలు కూడా మన విభీషణ శరణాగతిలో కనిపిస్తాయి. ఇలా విభీషణ శరణాగతి శ్రీరామాయణంలో చాలా విశిష్టమైనటువంటి స్థానం కలిగి ఉంటుంది. శరణాగతుల లక్షణాలు ఎలా ఉంటాయి, శరణ్యుని లక్షణాలంటే పరమాత్మ శరణ్యుడు కదా, ఆయన శరణాగతి అని వచ్చిన వారిని తన స్వభావం ఏంటో చక్కగా తెలియచేస్తాడు, శరణ్యుని లక్షణాలు చెప్తారు, శరణాగతి స్వరూపం ఏంటో చెప్పబడుతుంది చక్కగా. శరణాగతి చేసే విధానం ఏంటి, దానికి ఒక అధికార నియమం గాని, దేశ నియమం గాని, కాల నియమం గాని ఏమీ లేవు అని చెప్పి స్పష్టంగా పరమాత్మ ప్రకటిస్తాడు ఈ శరణాగతిలోనూ. అంతేకాదు శరణాగతి చేసిన వారికి ఆనుషంగికంగా అంటే కోరుకోకుండానే ఫలం కూడా వస్తుంది అని చెప్పి ఫలాన్ని చూపిస్తారు. ఏమొచ్చింది ఫలం, ఎప్పుడైతే విభీషణుడు వచ్చి శరణాగతి చేశాడో రామచంద్రమూర్తిని, అప్పటికప్పుడే లక్ష్మణుడి చేత ఆ సముద్ర జలాలు తెప్పిస్తాడు, నిన్ను లంకకి రాజుగా నేను ప్రకటిస్తున్నాను అని చెప్పేసి అభిషేకం చేసేశాడు, లంకాభిషిక్తుడిని చేసేశాడు. ఆయన ఇంకా యుద్ధం జరగలేదు, రావణాసురుడు చనిపోలేదు, అయినా సరే శరణు అని చెప్పి వచ్చిన వారిని రక్షిస్తూ ఆనుషంగికంగా రాజ్యాన్ని కూడా ఆయనకి అప్పచెప్పేశాడు. ఆయన కోరలేదు, విభీషణుడు రాజ్యం కోసం వచ్చాడా, మా అన్నగారిని చంపేసి నాకు రాజ్యాన్ని ఇవ్వని అడిగాడండి, లేదు, మోక్షం కావాలనుకున్నాడు, రామ కైంకర్యం కావాలి, నేను శరణాగతి చెయ్యాలనుకున్నాడు అంతే. కానీ రామచంద్రమూర్తి శరణాగతి అన్నప్పుడు శరణు అన్నవారికి అభయంతో పాటుగా ఆనుషంగికంగా ఫలాలు కూడా ఇచ్చాడు. శరణాగతిని రక్షించడం ఎంత అవసరమో ఉదాహరణలతోటి కథలతోటి చెప్తాడు వానరులందరికీ కూడా. రక్షించలేదనుకోండి, ఏ దోషాలు వస్తాయో శరణన్న వారిని రక్షించకపోతే అన్ని సంపూర్ణమైన శరణాగతి ఈ మన విభీషణ శరణాగతి అని చెప్తారు పెద్దలందరూ కూడాను. శ్రీరామాయణంలో 2 సార్లు కౌగలించుకుంటాడు రామచంద్రమూర్తి.
ఒకటి హనుమను కౌగిలించుకుంటాడు సీత యొక్క క్షేమ వార్త చెప్పినప్పుడు, రెండు విభీషణుని శరణాగతి చేసినప్పుడు కౌగిలించుకుంటాడు. అంటే కౌగిలించుకోవడం అంటే తనని తాను అర్పించుకోవడం, ఇంకంతకంటే నేనేం చేయలేనయ్యా అన్నట్టుగా తనను తాను ఇచ్చుకోవడం కదా. విభీషణుడు కూడా నిన్న చెప్పుకున్నట్టుగా విశ్వామిత్రులాగే దృప్త ప్రపన్నుడు. ఆయన ఏం ఆర్తి పడిపోలేదు, వెంటనే శరీరం పడిపోవాలి వెంటనే వెళ్ళిపోవాలని ఆర్తి పడిపోలేదు. ఎందుకంటే ఎప్పుడైతే శరణాగతి చేశాడో అప్పటి నుంచి శ్రీరామ కైంకర్యంలోనే ఉన్నాడు కదా ఆయన. అందువలన ఈ ప్రాకృత శరీరంతోనే కైంకర్యం కలిగింది, లాభం కలిగింది, కైంకర్యం ఇప్పుడే చేసుకుంటున్నాడు కదా. అందుకే పరంపదం వెళ్ళాక అక్కడ చేసుకునే కైంకర్యం ఇక్కడ ఈ భూమి మీదే లభించినప్పుడు తొందరెందుకు పడతాడండి? పరమాత్మ అవతారమే అని తెలుసు, ఆయనకు చేసే సేవ పరమాత్మ సేవే అని తెలుసు. అందువలన సంచిత కర్మ అనుభవించే వరకు కూడా ఈ శరీరంతో ఉన్నాడు విభీషణుడు. ఈ శరీరం పడిపోయాక అప్పుడు పద ప్రాప్తి అనే ధైర్యం ఎలాగూ ఆయనకు ఉంది కాబట్టి కంగారు పడిపోయి వెళ్ళిపోలేదేమీ కూడాను. ఇంతకీ మనం చెప్పుకోవాల్సింది ఏంటి? మన పాపాలన్నీ పోయి పుణ్యాలన్నీ అనుభవించేసి, అంటే పుణ్యం పాపం రెండు అనుభవించేసి అవి ఫలించే కాలం వచ్చిన వారు మాత్రమే ప్రపత్తి చేస్తారు. మిగిలిన వారికి చెవుల్లో శంఖం ఊది ప్రపత్తి చెయ్యండి అని మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు చెయ్యరు. లంకలో ఎంతమంది ఉన్నారండి? వాళ్ళందరూ ప్రపత్తి చేశారా? రాముని ఆశ్రయించారా? లేదు కదా. రాముని ఆశ్రయించింది కేవలం 5గురే. విభీషణుడు, ఆయన మంత్రులు 4 వచ్చి శ్రీరామచంద్రమూర్తిని ప్రపత్తి చేశారు. సత్వగుణం కలిగిన వారికి మాత్రమే ప్రపత్తి చెయ్యాలి అనే కోరిక కలుగుతుంది అని మనం తెలుసుకున్నాం కదా. అందువలన ప్రపత్తి చేస్తే చాలా సుఖంగా ఉంటుంది, చాలా హాయిగా